ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, ఓ కిల్డ్ బాబాయ్, ఆవిడైతే మొత్తం జగనన్న బాణం. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ కోడి కత్తి. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమార్జనలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తివెన్నులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకో పక్క జోగి, నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనంలోరికేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటీ పెడంలో చిరిగింది. పెనమలూరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్ లో వాటా, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం, పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావరం, ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్, అభివృద్ధి 0, దోపిడీ మిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు. భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూత్ రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూత్ సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ కిల్డ్ బాబాయ్. ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే, అడిగేవాళ్ళు లేరు, ఏం చెప్పినా నమ్మతారు, దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు, ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు? ఇప్పుడు
ఎన్నేళ్లయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్ గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన లైట్ గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా? ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా? ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం, ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా.